టాలీవుడ్లో యంగ్ హీరోలు అందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది తెలిసిందే. ఇటీవల ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు. చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభించింది. కలెక్షన్లు పోటెత్తాయి. టిల్లు స్క్వేర్ 15వ రోజు ఎంత వసూళ్లు తీసుకువచ్చింది, 16వ రోజు సినిమా వసూళ్లు ఎలా ఉండనున్నాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మలిక్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్. అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఫార్చ్యూన్ 4 సినిమా, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ప్రిన్స్ మురళీధర్ కీలక పాత్రలో నటించారు. సిద్ధు నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి టీజర్ ట్రైలర్ అదరగొట్టాయి. సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. గతంలో వచ్చిన డీజే టిల్లు ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఆ తర్వాత వస్తున్న సీక్వెల్ సినిమా కావడంతో మరింత హైప్ పెంచేసింది విడుదలకు ముందు. అనుగుణంగానే బిజినెస్ బాగా జరిగింది. నైజాం 8 కోట్లు, సీడెడ్ 3 కోట్లు, ఏపీ మిగిలిన ప్రాంతాలు 11 కోట్ల మేర బిజినెస్ అయింది. మొత్తంగా తెలుగులో 22 కోట్లకు అమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్లు, ఓవర్సీస్ 3 కోట్లతో కలిపి 27 కోట్ల బిజినెస్ చేసుకుంది. క్రేజీ కామెడీతో రూపొందించిన టిల్లు స్క్వేర్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే 2 వారాల ఫుల్ రన్ని కంప్లీట్ చేసుకుంది. తొలి రోజు చూస్తే 23.7 కోట్లు తీసుకువచ్చింది ఈ మూవీ. ఇప్పటి వరకు $2.5 మిలియన్ నార్త్ అమెరికాలో తీసుకువచ్చింది. ఈ ఏడాది 2వ అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా కూడా రికార్డు నమోదు చేసింది. ఇక 2వ రోజు 22 కోట్లు, 3వ రోజు 23 కోట్ల రూపాయలు తీసుకువచ్చి 7వ రోజు సుమారు 3 కోట్లు తీసుకువచ్చింది. ఇక 13వ రోజు 2 కోట్ల రూపాయలు, 14వ రోజు ₹1.5 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇప్పటికే 111 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది 15 రోజులకి సంబంధించి. ఇక 16వ రోజు 22% వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. మరో ₹1.15 కోట్ల వసూళ్లు రావచ్చంటున్నారు అనలిస్టులు.